ఈరోజు వీడియోలో నేను మీగడని ఎలా కలెక్ట్ చేస్తాను అన్నదైతే చూపిస్తాను. ముందు రోజు నైట్ నేను పాలు తెప్పించుకుంటానండి. 5కి అలా 6కి అట్లా తెప్పించుకోగానే వాటిని కాగబెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇక ఒక్కొక్కసారి ఆ సాయంత్రం కాగబెట్టినప్పుడు నైట్ పిల్లలు పాలు తాగడం కానీ అలా చేసినప్పుడు పాలు కొంచెమే క్వాంటిటీ ఉంటాయి, అయినా కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. దానివల్ల మనకి మీగడ అనేది కొంచెం ఎక్కువ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి ఇలా ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయగానే ఫస్ట్ నేను ఏదైతే మీగడ ఫామ్ అయిందో అది తీసి ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మీరు పక్కన చూస్తున్నారు కదా ఒక డబ్బా, ఆ డబ్బాలో కలెక్ట్ చేసుకుంటాను. తర్వాత పాలు అనేవి మనకి కొంచెం పలచగా అవుతాయి, అంటే ఇవి టోన్డ్ మిల్క్ లాగా అవుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు నేను టీ పెట్టుకోవడం కానీ పిల్లలకి కలిపి ఇవ్వడం కానీ చేస్తాను. మరీ పాలు చిక్కగా ఉన్నా కూడా ఇండైజెషన్ అవుతుందండి, అందుకని కొంచెం పలచగా తాగినా పర్వాలేదు. ఇంకా నేనైతే మీగడని ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటాను. అది వచ్చేసి కేజీ బాటిల్, అంటే ఒక కేజీ ఐటెం పట్టే ప్లాస్టిక్ డబ్బా అండి. దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు 3/4 కేజీ దాకా మీగడ అయితే ఫామ్ అవుతుంది. నేను 1 మంత్కి లేదంటే 1.5 మంత్ అలా నేను మీగడని నెయ్యిని తయారు చేసుకుంటాను. మేము నెయ్యి కొంచెం ఎక్కువ వాడతాము అందువల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ నేను టీ పెట్టేసుకున్నాను, పిల్లలకు కూడా పాలు కలపాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ డబ్బాలు తీసాను అనమాట కొత్తవి. ఇవేంటంటే నేను అంతకుముందు హోమ్ సెంటర్లో కూడా ఇటువంటివి తీసుకున్నానండి, దాదాపుగా ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఆ డబ్బాలు కిందవి బాగున్నాయి కానీ పైన మూత మాత్రం పగిలిపోయినట్టు అయిపోయింది. ఇక ఇవి వచ్చేసి నేను రిలయన్స్లో తీసుకున్నాను. ఇవి కూడా దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానులేండి. ఇవి కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో అంతకుముందు షేర్ చేశాను, కానీ వాడలేదు ఇప్పటిదాకా. ఇక వాడదామని చెప్పి అయితే తీసాను. వాటిల్లో పెరుగు కానీ తోడుపెట్టుకున్నా, లేదు అంటే ఏదన్నా పప్పులు కూరలు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ మూత కొంచెం అంత ఎయిర్ టైట్గా అయితే ఉండదండి, పైకి వస్తూ ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్గా అయితే వాడుకోవాలి. మొన్న ఈ మధ్య డీమార్ట్లో నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. ఇదేంటంటే ఆఫర్లో కూడా ఉంది. అసలు నార్మల్గా నేను రాక్ సాల్ట్ అయితే వాడను, టాటా సాల్ట్ వాడుతూ ఉంటాను. అది నేను ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఈ సాల్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా సలాడ్స్ అంటే కీరా దోసకాయ కానీ అలాంటివి తిన్నప్పుడు వాటి మీద చల్లుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా. అయితే ఈ సాల్ట్ పోయడానికి ఇక్కడ నేను కంటైనర్ గురించి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే సిరామిక్ వాటిల్లో ఈ సాల్ట్లు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. అలానే పైన ప్లాస్టిక్ మూత వచ్చిన ఇలాంటి గ్లాస్ జార్స్లో కూడా వాడుకోవచ్చు. కానీ పక్కన ఒక జార్ ఉంది చూసారా, దానికి ఆ లిడ్ అనేది మెటల్ది వచ్చింది. అలాంటి వాటిల్లో ఈ లెమన్ సాల్ట్లు కానీ రాక్ సాల్ట్స్ కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్స్ కానీ చాట్ మసాలాలు కానీ వేయకూడదు. అవి కొంచెం పులుపుని కలిగి ఉంటాయి కాబట్టి ఊరికేనే ఖరాబ్ అయిపోయి మూత తుప్పు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వాడుతున్నది వచ్చేసి ప్రియా జార్ అండి. ఇది ప్రియా పికిల్స్ ఉంటాయి కదా, ఆ జార్ అనమాట. పైన ప్లాస్టిక్ మూత వచ్చింది. సరే అని ఓపెన్ చేసి అయితే కొంచెం పోస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు, నేను రాక్ సాల్ట్ ఎందుకు వాడనంటే నాకు లో బీపీ ఉంది. అందువల్ల ఏంటంటే నార్మల్ సాల్ట్ వాడితేనే మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట బీపీ అనేది. లేదు అని అంటే ఈ రాక్ సాల్ట్ వాడడం వల్ల కూడా బీపీ అనేది లో అవుతుంది. అందుకే వంటల్లోకి నార్మల్గా మనం రెగ్యులర్ సాల్ట్నే వాడుకోవాలి. తర్వాత మనం ఏదైనా సలాడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా తింటూ ఉన్నప్పుడు పైన చల్లుకోవడానికి ఈ రాక్ సాల్ట్ వాడుకుంటే మనకి కండిషన్ బాగుంటుంది అనమాట. అందుకని నేను ప్రజెంట్కి ఇప్పుడు తెచ్చాను. నార్మల్గా అయితే అసలు తేకపోదును, సరే ట్రై చేద్దాము ఈ విధంగా వాడుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తెచ్చాను అనమాట. ఎందుకంటే రాక్ సాల్ట్ కూడా దానిలో మినరల్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి అవసరం అండి. నేను నార్మల్గా అయితే అసలు వాడట్లేను కదా, సరే వాడతాము ఇట్లా కూడా ఎప్పుడన్నా జామకాయలు కానీ ఇలాంటివి తిన్నప్పుడు యూజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను తెచ్చాను. అయితే ఇప్పుడు ఈ రాక్ సాల్ట్ నేను కొంచెం జార్లో వేసుకున్నా కదా, ఇక అది వాడడమే చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ జార్ మీద అంటే ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, దీన్ని మనం మామూలుగా రెగ్యులర్గా అయితే ఆ బ్యాక్ సైడ్ చూపించా కదా, ఆ క్లిప్స్తో కానీ లేదంటే బట్టలకు పెట్టే క్లిప్స్తో కానీ మనము లేదంటే రబ్బర్ బ్యాండ్ వేసి స్టోర్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల సాల్ట్లోకి చలికాలం కదండి ఇప్పుడు చెమ్మ వెళ్తూ ఉంటుంది. ఆ సాల్ట్ అంతా కూడా కొంచెం ముద్దగా లేకపోతే వాటరీగా తయారవుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఒక పాత చాకుని తీసుకొని స్టవ్ మీద కొంచెం లైట్గా వేడి చేసాను, మరీ వేడి చేయొద్దు, లైట్గా వేడి చేసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఇక్కడ స్టిక్ అయిపోతుందండి. ఇది పాత మెథడే కానీ మనం వాడట్లేము.
ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్తయి మనకి మార్కెట్లోకి అవైలబుల్ ఉన్నాయి కదా గ్యాడ్జెట్స్, వాటినే వాడుకుంటున్నాము. అవి కొన్నిటికి బాగుంటాయి కానీ అన్నిటికీ బాగుండవు అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ రాక్ సాల్ట్ కానీ సబీనా పౌడర్ కూడా నేను ఎక్కువగా వాడనండి. ఏదైనా జిడ్డుగా ఉన్న పాత్రలు తోముకోవడానికి, ఇత్తడి సామాన్ తోముకోవడానికి, వెండి వాటిని తోమడానికే వాడతా. కొంచెం తీసుకుంటే ఎక్కువ రోజులు వాడతాను కాబట్టి ఈ ప్యాకెట్ని సీల్ చేయాలి. ఇది నేను వేరే ఒక చిన్న బాస్కెట్లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. వాటికి క్లిప్పులు పెట్టినప్పుడు ఒకసారి అది ఊడిపోయినట్టుంది. ఎందుకంటే పక్కన ఇంకా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తగిలినప్పుడు ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు ఆ బాస్కెట్ నిండా అయిందనమాట. ఇక అందుకని సరే ఈ పాత ట్రిక్కే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పుడు చూడండి ఒకసారి, నేనైతే అంటించిన తర్వాత వెంటనే మనం దాన్ని కదిలించకూడదు, కాసేపు అట్లా పక్కన పెట్టి ఉంచాలి. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఏమన్నా లీక్ అవుతుందా లేకపోతే మంచిగానే ఉందా అని. ఇదిగోండి ఇక్కడ లీక్ అవుతుంది. మనం అతికిచ్చినా కూడా ఒక్కొక్కసారి అతుక్కోదు. అలాంటప్పుడు చూసి మళ్ళీ ఒక్కసారి కొంచెము అదే చాకుని కొద్దిగా వేడి చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం అది ఓపెన్ చేసేంత వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సాల్ట్ది అయితే చక్కగా అతుక్కుంది. ఇక ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. కొన్ని రెగ్యులర్గా వాడనివి అయితే ఇందాక చెప్పా కదండి, ఈ బాస్కెట్స్లోనే నేను ఏదన్నా సీల్ తీసిన ఐటమ్స్ని జార్స్లో కొంచెమే వాడుకుంటే ఇట్లా స్టోర్ చేసుకుంటా అనమాట. లేదు ఏదైనా కొంచెం చిన్న ప్యాకెట్ తెస్తే కనుక మొత్తం ఓపెన్ చేసి బాక్సులలో పోసేసుకుంటాను. ఇప్పుడు ఈ రెండు బాస్కెట్స్ని వాష్ చేసుకోవాలన్నమాట. సబీనా అదంతా పడింది కదా, అలానే కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలని చెప్పేసి అయితే నేను క్లీన్ చేసుకుంటున్నా. ఈలోపుగా పిల్లలిద్దరికీ పాలు కల్పించేశాను. రేపు 5 దీపాలు అలా వెలిగించుకోవాలి పూజా మందిరంలో అని చెప్పైతే అంటూ ఉన్నారు కదా. మరి మీరు వెలిగించుకుంటున్నారా? ఎవరెవరు వెలిగించుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇక నేను ఆ బాస్కెట్స్ అయితే తోమి ఆరబెట్టాను కాసేపు. ఇక నేనైతే ఆర్గానిక్ షుగర్ వాడుతూ ఉంటానని చెప్పాను కదండి. ఇక నేను ఆర్గానిక్ అంటే షుగర్ అయిపోయిందనమాట. ఈ కంటైనర్స్ కూడా తీసి నేను వేరే కంటైనర్స్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇది షుగరు, అవి కూడా నేను అంటే కొంచెం కిచెన్ సెట్ చేయలేదు కదండి, ఇంకా కొద్దిగా హెల్త్ బాగుండట్లేదండి నాకు అస్సలు. చాలా ప్రాబ్లమ్స్ అనమాట, హెల్త్ ప్రాబ్లమ్సే బాగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకో. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి అసలు త్వరగా కోలుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ప్లస్ హెల్త్ కండిషన్ కూడా ఏదో ఒకటి వస్తానే ఉందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఇలానే ఉంటుంది కదా, అలా అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక పాలు టీ పెట్టుకున్నాక తోడు పెట్టి మిగిలిన పాలని పిల్లలకైతే కల్పిస్తున్నా. చూసారు కదా ఈ విధంగా. ఇది పిల్లలకి వాడేది బోర్న్విటా 5 స్టార్ ఫ్లేవర్ అనమాట నేను వాడేది. ఇక పిల్లలకి ఖచ్చితంగా కొంచెం పెద్దగైనాక మనమైనా సరేనండి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగాలి. ఇప్పుడు చాలా వరకు కూడా పాలు తాగొద్దు, బాదం మిల్క్ తాగాలి, లేదంటే కోకోనట్ మిల్క్ తాగాలి ఇలా చెప్తున్నారు కానీ బోన్స్కి అసలు బలం ఉండదండి. మనకి ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్స్లో చాలా వరకు ఏమేమో ప్రమోట్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా కాల్షియం కానీ మంచి మినరల్స్ ఉండేవి మిల్క్లో ఉంటాయి, ఖచ్చితంగా తాగాలి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, మెయిన్గా లేడీస్ తాగాల్సిందేనండి అని చెప్పేసి అయితే మొన్న నాకు సర్జరీ అయింది కదా చెప్పారనమాట. చూసారు కదా, మనము ప్రతిదీ ఫాలో అవ్వద్దండి. మనకి ఏది మంచిది, ఏది పాతకాలం నుంచి వస్తుంది ఏదో చూసుకొని అటువంటివి వాడుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో ఊరికేనే పడిపోవడం, కాళ్ళు ఫ్రాక్చర్లు అవ్వడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ ఉంటున్నాయి. అలాంటి వాటికి చక్కగా పాలు తాగితే కాల్షియం కానీ మనలో ఏ విటమిన్ లోపం ఉన్నా కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదంటండి. అందువల్ల మనకి అన్ని విటమిన్స్ ఉండే విధంగా పాలు అంత హెల్దీ ఫుడ్ అనమాట, హెల్దీ డ్రింక్, తప్పకుండా తాగాలి. ఇక నేనైతే ఇక్కడ గ్రోసరీ తీసుకొచ్చాను కొంచెం క్వాంటిటీలో, ఇవన్నీ కూడా సర్దుకుంటున్నా. ఏంటంటేనండి ఎప్పటికప్పుడు ఒకేసారి బల్క్లో తెస్తే అలా మిగిలిపోతూ ఉన్నాయి. అందుకని ఎప్పటికప్పుడు లిస్ట్ రాసుకొని ఏవేవైతే అయిపోతాయో బయటికి వెళ్ళినప్పుడు అవి తెప్పిస్తూ ఉన్నా అనమాట. ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా 1 by 1 వాష్ చేస్తూ సర్దుతూ ఉన్నా కదా, ఇక ఇవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా స్టోర్ చేసేసుకుంటున్నా. తప్పకుండా ఈ పాలు తాగడం అనేది మాత్రం మర్చిపోవద్దండి. డైజెషన్కి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఎక్సర్సైజో కాసేపు వాకింగో చేయాలి తప్పించి పాలు తాగడం కానీ ఇలాంటివి మానేయొద్దు. అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా పాలైతే తాగండి. పిల్లలకు కూడా చక్కగా పాలైతే ఇవ్వాలి. అన్ని మినరల్స్ ఉంటాయి అన్నమాట వాటిల్లో. ఎందుకంటే నేను రీసెంట్గానే తెలుసుకున్నా, నేను కూడా ఇంతకుముందు తన్మయ్య వాళ్ళకి పాలు కల్పించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా తాగట్లేరు.
ఇక నేను వదిలేసానమాట. ఎప్పుడో ఒకసారి తాగుతున్నారు. ఇంతకుముందు రెగ్యులర్‌గా తాగేవాళ్ళు. ఇక ఇప్పుడు నా హెల్త్ గానీ ఇట్లా బాగోలేదు కాబట్టి కొంచెం నేను కూడా కేర్ తీసుకోవట్లేదు అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిళ్ళలొచ్చేటప్పటికి మనం కొంచెం హాఫ్ కేజీ, కేజీ తెచ్చుకున్నా కూడా ఈ బిళ్ళలేసుకొని బయటనే పెట్టుకోవచ్చండి చక్కగా. ఏమి ఖరాబ్ అవ్వవు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటా. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.